అధ్యక్ష, ఈ విషయం మీద ఎప్పటి నుంచో స్పందించాలని ఉన్నా సరే సమయం సందర్భం రాలేదు. ఈరోజు ఒక సమయం వచ్చింది అధ్యక్ష. శాసనసభ అంటే ఒక గౌరవప్రదమైనటువంటి సభ. ఈ సభని స్పీకర్ గారి ఆధ్వర్యంలో కొన్ని నియమాలు నిబంధనలు పెట్టుకొని నడవలసినటువంటి అవసరం అందరికీ ఉంది. మీరు అధికారంలో ఉన్నా మేము అధికారంలో ఉన్నా అది నడపవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు, వారికి అభిమానం ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, మేము కాదనడం లేదు. రాజశేఖర రెడ్డి 3 సార్లు పుట్టిన ముఖ్యమంత్రి కాదు అధ్యక్ష, ఒకేసారి పుట్టిన ముఖ్యమంత్రి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్నా తెలుగువాడన్నా సరే దేశంలో ప్రపంచంలో ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి ఏకైక వ్యక్తి అధ్యక్ష డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు చనిపోయిన 20 సంవత్సరాల తర్వాత కూడా రాజశేఖర రెడ్డి చనిపోయిన 6 సంవత్సరాలకే మీరందరూ మర్చిపోయారు. కానీ ఎన్టీ రామారావు గారు చనిపోయిన 20 సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడున్నా సరే ఒకసారి అడిగితే ఆయనకు మర్చిపోయినటువంటి వ్యక్తి ఎవరు లేరు అధ్యక్ష. అంతకంటే తెలుగువాడికి పేరు తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు లేరు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఫోటో లేదు. ఎంతోమంది రాష్ట్రానికి పేరు తెచ్చినటువంటి ముఖ్యమంత్రి లేదు. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి వ్యక్తి ఫోటో పెట్టారంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. మీరు నిబంధనలు చూడండి. పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిన నుంచి ఎంతమంది అయితే ముఖ్యమంత్రులుగా ఈ రాష్ట్రానికి పరిపాలన చేశారో వారందరూ ఫోటోలు పెట్టండి. కానీ ఒకే వ్యక్తి పెట్టడం కాకుండా ఈరోజు నేను అడుగుతున్నాను, ఈరోజు అధ్యక్ష మీ ద్వారా గౌరవ సభ్యులకు అధ్యక్ష మీ ద్వారా ఒక విషయం అధ్యక్ష, మేము గత 10 సంవత్సరాలు ఎంత ఆవేదనకు గురయ్యామో ఒకసారి ఈ సందర్భంలో ఈ సభ ద్వారా తెలుగు వారందరూ కూడా ఆలోచించాలి. డాక్టర్ ఎన్టీ రామారావు గారి పేరు హైదరాబాదులో ఎయిర్పోర్ట్కు ఉంటే ఈరోజు ఎవరైతే మీరు చెప్తున్నారో రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మహానుభావుడి పేరు, తెలుగువాడి యొక్క పేరు ప్రఖ్యాతులు ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారి పేరు ఎయిర్పోర్ట్కి తీసి మీరు రాజీవ్ గాంధీ పేరు పెట్టేటప్పుడు మీకు ఇటువంటి ఆలోచన రాలేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఆయన మీకు ఒక లేఖ రాస్తాడు. ఆయన లేఖలో ఏదో అసెంబ్లీలో ఘోరాలు జరిగిపోతున్నాయి, అసెంబ్లీలో చట్టాలు వ్యతిరేకంగా జరుగుతుంది, ఎవరికి ఇష్టానుసారంగా వాడు నిర్వహిస్తున్నారని ఆయన ఒక పెద్ద లేఖ రాస్తారు. కాబట్టి మీరు దయ ఉంచి ఒక రూలింగ్ ఇవ్వాలి. పెడితే అందరికి కూడా రాజశేఖర రెడ్డి ప్రత్యేకత ఏమి లేదు. రాష్ట్రాన్ని బస్టు పట్టించినటువంటి వ్యక్తి పేరు పెట్టేటప్పుడు ఫోటో పెట్టేటప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతమంది అయితే ముఖ్యమంత్రులు ఉన్నారో అందరు ఫోటోలు పెట్టండి. కానీ ఒక వ్యక్తి పెట్టి ఈరోజు శాసనసభ గౌరవాన్ని కించపరచొద్దని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. అయితే నేను జబర్దస్త్ ప్రోగ్రాంకి వెళ్ళదు అధ్యక్ష. ఈరోజు పిల్లలు ఏదైతే చూసి చెడిపోతున్నారో ఆ జబర్దస్త్ ప్రోగ్రాంకి వెళ్ళినా తర్వాత అంతేకాకుండా అధ్యక్ష మొన్న నేను ప్రెస్లో చూశాను. అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మాట్లాడదు కదామా, ఈయన ఎప్పుడు విమానాల్లో తిరుగుతాడో చెప్తున్నారు అధ్యక్ష. మరి మేము రోజా గారి లాగా నగిరి నుంచి హైదరాబాద్కి పాదయాత్ర మేము చేయలేదు. ఖచ్చితంగా ఫ్లైట్ ఉంటే ఫ్లైట్లో తిరుగుతాం. ఫ్లైట్లో తిరిగింది కూడా తప్పని మాట్లాడితే దానికి నిజంగా ఏం మీకు సమాధానం చెప్పలేం.